యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని మనం విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కనికర సంపన్నుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా, అన్ని విషయాలలో మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. మా ప్రాణనాథుడా, మీరు తోడయుండి చేస్తున్న ప్రతి విధమైన ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, అల్పుడనైన నన్ను బలపరచి మీ నోటి బోరగా ఉపయోగించి మా ప్రియులకు అవసరమైన సంగతులు, మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అమూల్యమైన విషయం తేటపరచి మహిమ పొందుతారని, తోడై ఉండి కాపాడుతారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో నుండి ఒక చక్కని విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నదీ తీరములో ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును అన్నాడు కదా. అయితే వాటి ఆకులు ఉన్నాయి చూశారు, అవి వాడిపోవు అన్నాడు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు అన్నాడు. ఆకులు వాడిపోవు, కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును అన్నాడు. నెల నెలకు కాయలు కాయును. ఇది మెస్సియా రాజ్యములో ఫలభరితమైన స్థితిని చూపుచూ ఉన్నది. ఇది ఈ చక్కటి అనుభవం మెస్సియా రాజ్యములో ఫలభరితమైన స్థితిని చూపుచూ ఉన్నది. అవును, మెస్సియా రాజ్యం అంటే 1000 ఏండ్ల పాలన అని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిదే. ప్రియులారా, దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథములో 35వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనము చదివితే, లేక 31 నుండి 9 వచనాలు మనము చదివితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఇలాగున చెప్పుకుంటూ చాలా విషయాలు చాలా వివరంగా మనము చూస్తున్నాం. చివరికి 9వ వచనానికి వచ్చేసరికి
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చుదురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని ఇక్కడ చక్కని విషయాలు మనము చూస్తున్నాం. ఇదంతా కూడా మనము చదివినప్పుడు ప్రియులారా, ఫలభరితమైన స్థితిని, క్షేమకరమైన స్థితిని, మేలుకరమైన స్థితిని, ప్రయోజనకరమైన స్థితిని, ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవానికి వచ్చిన స్థితిని మనము చూస్తున్నాం. గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి, కుంటివారు దుప్పివలి గంతులు వేస్తారు, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, దారిగానున్న రాజమార్గం ఏర్పడును. ఇలాగున నిజంగా ఒక క్రొత్త ప్రపంచం, వింతైన ప్రపంచం, ఇది వరకు ఎన్నడూ చూడని ప్రపంచం. ఒక విధంగా ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఆదాము అవ్వలు పాపము చేయక మునుపు ఏదేను ఎలా ఉందో రేపు మెస్సియా రాజ్యం అలాగే ఉంటుంది. ఆ రాజ్యంగా ఉండాలని దేవుడు మానవులకు అవకాశాన్ని ఇచ్చాడన్నమాట. కనుక రేపు మెస్సియా రాజ్యం తిరిగి ఫలభరితమైన రాజ్యముగా ఉంటుందన్నమాట. మరి ఏదెనులో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఏ వృక్షం ఉన్నది? జీవవృక్షం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కదండి. అలాగునని ఈ జీవవృక్షము యొక్క ఫలము ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈనాడు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు నీటి కాలువ యోరను నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండును అన్నాడు. ఆ కీర్తనలో మొదటి కీర్తన 1-3 చెట్టులాగా ఉండాలి గాని గాలికి ఎగరగొట్టు పొట్టులాగా ఉండకూడదు. కొంతమంది జీవితాలు గాలికి ఎగరగొట్టు పొట్టులాగా ఉంటాయి, కొంతమంది జీవితాలు చెట్టులాగా ఉంటాయి. నిజంగా చెట్టులాగుండే వారి జీవితాలు ఎవరివి? నీటి కాలువల యోరను నాటబడిన వారంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. నీతిమంతులు దేవుడు. మీరు అలా చెప్తుంటే ఎట్లా? బైబిల్ చెప్పండి నాకు. మీ నోటికి వచ్చింది చెప్తే నేనంత త్వరగా సంతోషించను. సంతోషిస్తాను ఏదో ఒకటి చెప్పారని, కానీ పరిపూర్ణ సంతోషం ఎప్పుడంటే వాక్యపు వరుస చెప్పినప్పుడు. నీటి కాలువ యోరను నాటబడిన వారు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంతే కదండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకంటే బాగా చెప్తారు మీరు. కనుక దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారు. వెరీ గుడ్. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అసలు మనము ధ్యానం చేయడానికి టైమే ఉండడం లేదు. లైఫ్ అంతా బిజీ. లోకంలో అన్ని పనుల్లో నిమగ్నం అయిపోయి చాలా, ఎంత బిజీ అంటే ఒకవేళ ప్రభు వచ్చినా కూడా, ప్రభువా కొంచెం నువ్వు ప్రక్కన కూర్చో, నాదంతా చక్కబెట్టిన తర్వాత నీకు నేను అవకాశం ఇస్తాను నాయన అంటే, ప్రభువు కూడా మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అన్నంత బిజీ ఉంది మనకి. నిజమా కాదు? కానీ ప్రభు పిలిస్తే అప్పుడు ఏ బిజీ ఉండదు, వెళ్ళిపోవలసిందే. కానీ డైరెక్ట్గా ప్రభువే వస్తే, ఆగు ప్రభువా కాసేపు ఉండు అని మార్తమ్మలాగా మనం చెప్పే పొజిషన్లో ఉన్నాము తప్ప, మరియలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకొని దివారాత్రం ధ్యానించి నీటి కాలువ యోరను నాటబడిన చెట్టులాగుండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే
చెట్టులాగా ఉండి వర్షము లేని సంవత్సరమున చింత నందకుండా కాపు మానకుండా ఉండే అనుభవాలు మన జీవితాల్లోకి వస్తే ఎంత బాగుండు అనేది నా ఆశ. అందుకే సాధ్యమైనంత వరకు సమయాన్ని కొంచెం వీలైతే సమయములో టైత్ ఇవ్వండి. సమయములో దశమ భాగం ఇవ్వండి. సమయములో దశమ భాగం అంటే 24 గంటలు అంటే ఎంతండి? 2:30 గంటలు. 2 గంటల 40 2 నిమిషాలు. గంటలు. ఎక్సలెంట్. 2 గంటల ఇలాంటి 40 నిమిషాలు. బాగా తెలుసు. వెరీ గుడ్. సరే 2 గంటల 40 నిమిషాలా? సరేలేండి. మీ ఇష్టం. ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. కనీసం అది కూడా ఇవ్వకుండా ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని జీవితం ఇది మనది. నిజమా కాదా? మోకరించి 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని జీవితం. ఎందుకంటే అలాంటి లైఫ్ అయిపోయింది. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్న చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం అట్లాంటి పరిస్థితులు అయిపోయింది. ప్రార్థన చేయడానికి ఎక్కడ సమయం? మన పూర్వీకులైతే ఎప్పుడో పెందలకడ లేచి ఎంచక్కా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుని తీరుబాటుగా చక్కగా కార్యక్రమాలు చేసేవాళ్ళు. మొన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు అన్ని పరికరాలు వచ్చినా కూడా మనుషునికి విశ్రాంతి లేకుండానే అయిపోయిందట. ఇదివరకు ప్రొద్దున లేచి రుబ్బురోలు తీసుకొని పప్పు రుబ్బుకొని, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. అప్పుడు రుబ్బురోలు తీసుకొని పప్పు రుబ్బుకొని, అప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి చక్కగా ఉతుక్కునేవాళ్ళు. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చేసి ఇప్పుడు అన్ని సర్వ సదుపాయాలు మనిషికి వచ్చేసినా కూడా బిజీగానే ఉన్నాడు. మరి ఆ రోజుల్లో ఎంచక్కా అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. అప్పుడు సమయం వారికి సరిపోయేది. అసలు నిజంగా చెప్పాలంటే ఆనాటి భక్తులలో ఉన్న భక్తి ఈనాడు మన జీవితంలో కొంచెం కూడా లేదని చెప్పడానికే ఏ సందేహం లేదండి. ఒక విధంగా వాళ్ళు ఎంత మంచి భక్తిపరులు అంటే వారికి అంత వాక్యం తెలియకపోయినా చాలా భక్తి కలిగినటువంటి వారుగా దేవుని మీద అలాగు భారం వేసి ఇంకా అన్నిటికీ నీవే నాకు దిక్కు అని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడేంటంటే టెక్నాలజీ పెరిగింది. దానివల్ల ఈ టెక్నాలజీకి మనం లోబడిపోయామే తప్ప దేవుని వాక్యానికి ఇంత విరివిగా సమయాన్ని ఇచ్చే వారంగా మనము తక్కువైపోయాం. ఇదివరకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి మీటింగ్స్ ఎక్కడైనా పెడితే మహదానందంగా బయలుదేరి ముందు రోజే బయలుదేరి వెళ్ళి కూర్చునేవాళ్ళు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వీళ్ళే సద్ది భోజనం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మళ్ళీ అక్కడ ఖర్చులకి వీళ్ళకి కలిగింది తీసుకెళ్ళి ఇచ్చి మరి వాక్యాన్ని విని వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాం రండి బాబు అన్నీ ఫ్రీ అంటే కూడా మేము రాలేము నాయన అన్నట్టుగానే ఉన్నారు. నిజమా కాదండి? ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందో మన కళ్ళ ముందు కట్టినట్లుగా. ఎందుకంటే మనం రకరకాల పరిస్థితులకు అలవాటు పడిపోయాం. దానివల్ల చాలా ఇబ్బందిని మనం ఎదుర్కొంటున్నాం. సరే ఇవి చెప్పాలని కాదు కానీ మనము కూడా ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూచినప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులు ఔషధమునకును వాటి పండ్లు ఆహారమునకును వినియోగించున్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే. ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ప్రియులారా, ప్రభువును ఎవరైతే హత్తుకొని జీవించేవారుగా ఉంటారో వారు అనేకులకు సంతృప్తి కలిగించేవారుగా ఉంటారు. అనేకులు ఆత్మీయ స్వస్థతకును ఆశీర్వాద కారణముగాను ఉంటారు. ఇది దానిలో ఉన్న భావం. వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు ఉపయోగించడం అంటే ఎవరైతే నిజంగా ప్రభువును హత్తుకొని జీవించేవారుగా ఉంటారో అనేకులకు సంతృప్తిని కలిగిస్తామండి. నిజంగా సంతృప్తిని కలిగించాలి. అనేకులకు వారి ఆత్మీయ స్వస్థతకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. అలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారుగా ఉండుట అది మనకెంతో మేలు, మంచిది, ప్రయోజనం అనే విషయాన్ని మీకు గమనిస్తూ ఉన్నా, మీకు తెలియచేస్తూ ఉన్నా.
నిజమే ప్రియులారా, ప్రభు మనకేమిస్తానన్నాడు? క్లేశాన్నపానములు ఇస్తానని చెప్పాడు కదా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20 వచనంలో క్లేశాన్నపానములు నీకు ఇస్తాను అని చెప్పాడు. మరి ఆహారం అంటే వాక్యోపదేశమే కదా. ఆహారం అంటే వాక్యోపదేశమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనములో మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ సత్యం, ఆ ఆకులేమో స్వస్థతకును, ఆ పండ్లేమో ఆహారమునకును అనే మాట మనము చూస్తున్నాం. మరి యెహెజ్కేలు గ్రంథములో కనబడిన ఆ చెట్టు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో కనబడిన ఆ చెట్టు ఒకటేనా అంటే చూడండి, 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అన్నాడు. నది యొక్క ఈవల ఆవల జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును అన్నాడు. 12 కాపులు, నెల నెలకు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇప్పుడున్న ఈ చెట్లన్నింటికి డిఫరెంట్ ఈ చెట్టు. ఎందుకంటే ఇప్పుడున్న చెట్లన్నీ సీజన్లో మాత్రమే ఫలిస్తాయి కదండి. సీజనల్ ఫ్రూట్స్ అంటారు, సీజన్లో. కానీ నిరంతరము కాచే చెట్టు ఏదైనా ఉందా మీకు తెలిసి? బహుశా నాకు కూడా గుర్తు రావట్లేదు. ఇంత బైబిల్ బాట్ని చాలా కాలం చెప్పినా కూడా నాకు గుర్తు రావట్లేదు. నిరంతరము మనకు ఫలించే చెట్టు ఏదైనా ఉందంటే ఏమి లేదు. నెల నెలకు కాపు వచ్చే చెట్టు ఏదైనా ఉందంటే బహుశా మీకేమైనా తెలుసండి? పెద్దవారు వారి అనుభవాన్ని బట్టి అయినా తెలిస్తే చెప్పండి, పర్వాలే. ఎప్పుడు కాపు ఉంటుందండి ఆ చెట్టుకు అనేవాడు. సరేలేండి. అంటే మీరు మౌనంగా ఉన్నారంటే లేదని అర్థం, అంతే కదా. ఎప్పుడు లేదు, సీజనల్కు మాత్రం వస్తాయి. ఏ సీజన్లో ఏవి దొరకాలో అవి దొరుకుతాయి, కానీ నిరంతరము ఫలించే చెట్లు మాత్రం లేవని అర్థమైంది. కానీ ఇక్కడ ఇది నిరంతరం. ఎందుకంటే అందుకే దీని పేరు ఏమన్నారంటే జీవవృక్షం. ఈ చెట్టుకున్న పేరు జీవవృక్షం. బహుశా అక్కడ కనిపించిన చెట్టు, ఇక్కడ కనిపించిన చెట్టు, మనము యెహెజ్కేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి పోలికలు విన్నాం ప్రారంభంలో. గుర్తుందా అండి? ప్రారంభంలో పోలికలు విన్నాం. ఆ పోలికలలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ ఆహారం, ఇవి మన జీవితంలో సమృద్ధిగా కలిగి ఉండాలి. సంతృప్తితో మనము జీవించాలి. చక్కని సామర్థ్యమును సంపాదించిన అనుభవాలలో మనం ఉండాలి. మనము ఇక్కడ కానీ కొన్ని విషయాలు ఆలోచన చేస్తే కొంత బైబిల్ బాటనీని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, నదీ తీరములలో
తీరములో ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు అన్నాడు. ఇక్కడ సకల జాతి వృక్షములు అన్నాడు, ఇక్కడ జీవ వృక్షము అన్నాడు. అక్కడున్న సకల జాతి వృక్షములు కాయలెప్పటికీ రాలవు, ఆకులెప్పటికీ రాలవు. అవి సకల జాతి వృక్షములు, ఇది జీవ వృక్షం. కనుక ఇంతటి గొప్ప స్థితి మనము కలిగిన వారంగా, ఇంతటి గొప్ప ఫలభరితమైన స్థితికి మనము వచ్చిన వారంగా మనం ఉండాలి. రకరకాల ఫలాలు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో. నీతి ఫలం ఉన్నది, వెలుగు ఫలం ఉన్నది, సేవా ఫలం ఉన్నది, చందా ఫలం ఉన్నది. ఇలాగున కొన్ని ఫలాలు ఉన్నాయి. కనుక ప్రభు రాకడ కొరకు ఇలాంటి చక్కని శ్రేష్టమైన ఫలాలను మనము కలిగి ప్రభువులో దినదినము అనుదినము ఎదుగవలసిన వారమై ఉన్నాము. ఇలాంటి చక్కని స్థితి కలిగిన వారమై ఉండాలి. రైట్. ఇక తర్వాత యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 13 నుండి 23 వచనాలు, 13 నుండి 23 వచనాలు మనము చదువుకోవాలి. కొంచెం నేను చదువుతున్నాను, చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చి తిని గనుక మీ ఏమీయూ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్యమునందును. ఇలాగునది మీకు స్వాస్యమగును. ఉత్తర దిక్కున సెదాదునకును పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొని మధ్య స్థలమైన హబేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసెరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణం. ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలు దేశమునకు మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలువవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు నొద్దనున్న మెరీబా ఊటల వరకును నదీ మార్గమున మహాసముద్రమునకు మీకు మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారం ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలను కరిన పరదేశులకును స్వాస్యములను విభజించునప్పుడు ఇశ్రాయేలీయుల దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్యమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రములో పరదేశులు కాపురముండిరో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్యం ఇయ్యవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సరే, ఇక్కడ మనము చదువుకున్న మాటలు గమనిస్తే ఈ 13 నుండి 23 వచనాలు దేశము యొక్క సరిహద్దులు, దేశము యొక్క సరిహద్దులు మనము చూస్తున్నాం. ఇక్కడ నుండి 48వ అధ్యాయం 29వ వచనం వరకు కూడా, ఇది ఈ భాగము నుండి ప్రక్క అధ్యాయం 48వ అధ్యాయం 29వ వచనం వరకు కూడా ఇశ్రాయేలీల దేశము యొక్క విభజన గోత్రాల వారిగా వారి సరిహద్దులు చెప్పబడినవి. అర్థమైందండి? 13వ వచనము నుండి 48వ అధ్యాయం 29 వరకు, అంటే 47వ అధ్యాయం 13వ వచనము నుండి 48వ అధ్యాయం 29 వరకు ఇశ్రాయేలీల దేశం యొక్క విభజన గోత్రాల వారిగా వారి సరిహద్దులు చెప్పబడ్డాయి. ఇవి 45వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో కూడా మనం చూడొచ్చు. ఆ 45వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు.
45వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో కూడా వారి సరిహద్దులు, వారి స్వాస్యములు, వారికి ఇవ్వబడినటువంటి స్థితిగతులు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే 14లో నేను ప్రమాణము చేయుచు మీ పితరులకిచ్చిన దేశమునిచ్చితిని అన్నాడు. 14లో ఏమన్నాడండి? 47:14 నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చి తిని గనుక ఏమీయు భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్యమునందును, ఇలాగున అది మీకు స్వాస్యమగును అని చెప్పాడు. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఇచ్చిన దేశం ఏ దేశం అండి? ఆ దేశం మీరు రైట్ ఆన్సర్ చెప్తారు, నాకు తెలుసు. కనాను దేశం. థ్యాంక్ యూ అండి. దానికి పేర్లు ఉన్నాయండి? ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించు పాలు తేనెలు ప్రవహించు మంచి దేశం అన్నాడండి. మరొక చోట మంచి దేశం అన్నాడు. అసలు నిజంగా ఆ దేశం వీరికి ఇచ్చాడంటే అంతకుముందు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. 7 జాతుల వారు ఆ దేశంలో ఉండగా ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి దేవుడు వారికి ఇచ్చాడనమాట. ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి దేవుడు వారికి ఇచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీకు ఇక్కడ, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సందర్భంలో ఒక చిన్న మాట. యేసు ప్రభు రేపు ఆకాశ మండలానికి వచ్చేసినప్పటికీ ఆకాశ మండలంలో ఎవరున్నారు? ఇప్పుడు దురాత్మల సమూహాలు. పర్వాలేదు, చెప్పండి. మీరు ఏం చెప్పినా రైటే చెప్తారు, రాంగ్ అయితే చెప్పరు. కాకపోతే నేను అనుకున్నట్టుగా మీరు చెప్పలేకపోయినా నేనేమి బాధపడను. అయితే మీకు అర్థం కావాలి, మీరు వాక్యం కొరకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయమే తప్ప, లేకపోతే మిమ్మల్ని ఏమంటానండి నేను, కదా? రైట్. విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ప్రియులారా, రేపు ఆయన ఇచ్చే దేశం పారులు తేలులు ప్రవహించు దేశం. ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి వారికి ఇచ్చేసాడులేండి. ఇప్పుడు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఇవి 2వ రాకడలో చెప్తా ఉంటాను అన్నమాట. ఆ దురాత్మల సమూహాన్ని ఆయన వెళ్ళగొట్టేసి ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడ వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశం కనానని ఎలాగైతే చెప్పారో, రేపు మనం వెళ్ళే దేశం పరదేశు. ఆ పరదేశం నుండి పరలోకానికి వెళతాం. అర్థమైందండి? సరే, ఇప్పుడు ప్రభు పిల్లలు పరదేశం అనేది పైనుంది కాబట్టి పైకి వెళ్ళిపోతారు ప్రభునందు నిద్రించిన వారు. రేపు ప్రభు వచ్చినప్పుడు సమాధులలో ఉన్నవారు, సజీవులుగా ఉన్నవారు ఎత్తబడి ప్రభువుని ఎదుర్కొంటారు. సరేనండి, ఇప్పుడు ఆ పాఠం వేరు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారికి స్వాస్యం ఇచ్చినట్లుగా చూస్తాం. అందులో ఒక మాట ఇక్కడ చెప్పబడి ఏమీయు భేదము లేకుండా అన్నాడు కదా. ఏమీయు భేదం అనేది ఉండదండి. ఎవరికి ఇవ్వాల్సిన జీతం రేపు ఆయన వారికి ఇస్తాడు. ఏమీయు భేదము లేకుండా వారికి ఇస్తాడు. ఎంత గొప్ప మాట! భేదం ఏమీ ఉండదు ఆయనకి. మనకి వాళ్ళు వీళ్ళు అనే భేదం కానీ రేపు ఆయనకి ఏ భేదము లేదు. ఇప్పుడు మనకు అన్ని రకాల భేదాలు ఉన్నాయి. కులాల భేదాలు ఉన్నాయి, వర్గాల భేదాలు ఉన్నాయి, ప్రాంతాల భేదాలు ఉన్నాయి, మత భేదాలు ఉన్నాయి. ఏమండి? సంపన్నులు పేదవారనే భేదం ఉన్నది కదా. ఎన్నో రకాల భేదాలు మనకి ఇక్కడ ఉన్నాయి. రేపు ఆయన భేదము లేకుండా ఆయన అని చెప్పాడు. ఇది ఎంత గొప్ప సంగతో మనం ఆలోచన చేయాలి. ఏ స్వాస్యం ఇస్తాడో, మొన్న ఆ స్వాస్యం యొక్క పేర్లేంటో చెప్పాను, గుర్తున్నాయా? 7 రకాల స్వాస్యాలు చెప్పాను, గుర్తున్నాయండి? చెప్పండి. 7 రకాల స్వాస్యాలు చెప్పాను, గుర్తున్నాయా లేదా? మర్చిపోయాను.
అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం. చెప్పండి. శ్రేష్టమైన స్వాస్యం. స్థిరమైన స్వాస్యం, అయ్యా, స్థిరమైన స్వాస్యం, నిత్య నిత్యమైన స్వాస్యం. స్వాస్యం. 7 రకాల స్వాస్యాలు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీరు కొందరు లేరేమో పాఠంలో. ఆయన వారికి స్వాస్యములను అనుగ్రహిస్తాడు అని, మనకే స్వాస్యం ఇస్తాడో తేటగా మనం విన్నాం. ముందే పాఠం వచ్చింది కాబట్టి చెప్పుకోగలిగాం. ఇక్కడ మీ పితరులు అనగా ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడుగా 20వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 9 నుండి 21 వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 9 నుండి 21 వచనం, ఆదికాండం 26వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు, 26వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు, అలాగే 28వ అధ్యాయం 13వ వచనం. మన పితరులకు దేవుడు వాగ్దానము చేశాడు స్వాస్యాన్ని ఇస్తానని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన మాట కనుక 13లో వ్రాయబడినట్లుగా యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను అన్నాడు. ఏమన్నాడండి? మనం చదువుకున్న గ్రంథములు, యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వాలి. ఎందుకు 2 భాగాలు ఇవ్వాలి? వాస్తవంగా రూబేను జ్యేష్ఠుడే గాని పాప ఫలితముగా అది పోగొట్టుకున్నాడు గనుక అది యోసేపునకు ఇవ్వబడింది. అర్థమైందండి? రూబేను పాపము చేసి పోగొట్టుకున్నాడు ఆ జ్యేష్ఠత్వపు హక్కును. అందువల్ల యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వబడ్డాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చెప్పబడిన సరిహద్దులు అంత వివరముగా కనబడటం లేదు కానీ 48లో కూడా ఈ యొక్క భాగాలు మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయములో ఈ భాగాలు మనము చూడగలం. ఇందులో మొత్తం మీద కొన్ని మాటలు హద్దులు కనబడుచున్నవి. హద్దులైతే కనబడుతున్నాయి. మహాసముద్రం పశ్చిమ భాగములోను, యోర్దాను తూర్పు భాగములోను, దమస్కు వారికి ఉత్తర భాగములోను, కాదేశు వారికి దక్షిణ భాగములో ఉన్నది. అలా చెప్పనా? రాసుకుంటారా? ఈజీగా చదివిన అర్థం కాదు కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. మహాసముద్రము పశ్చిమ భాగములోను, మహాసముద్రం పశ్చిమ భాగములోను, యోర్దాను తూర్పు భాగములోను, యోర్దాను తూర్పు భాగములోను, దమస్కు వారికి ఉత్తర భాగములోను, దమస్కు వారికి ఉత్తర భాగములోను, కాదేశు వారికి దక్షిణ భాగములో ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని హద్దులు పేర్లు చెప్పబడినవి కానీ ముఖ్యమైనవి ఇవే. ఈ 4 సరిహద్దులు మనం చూడగలం. మహాసముద్రం పశ్చిమ భాగంలో, యోర్దాను తూర్పు భాగంలో, దమస్కు వారికి ఉత్తర భాగములో, కాదేశు వారికి దక్షిణ భాగములో ఉన్నది. సరిహద్దులు ఉన్నాయి. ప్రియులారా, నేటి దినాలలో ప్రభు పిల్లలమైన మనకు కూడా కొన్ని సరిహద్దులున్నాయి. కొన్ని సరిహద్దులు మనము చూస్తాం. ఏంటా సరిహద్దులు అని మనం ఆలోచన చేసినప్పుడు సంఘానికి సరిహద్దులు ఉన్నాయి. ఏది ఏమైనా హద్దు మీరితే తప్పవుతుంది. హద్దులు మీరకుండా ప్రభువుకు మహిమకరంగా
మనము పని చేయవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే హద్దులు మీరామో అది దేవునికి మహిమ కానే కాదు. కనుక మేర మీరి మనము దేవునికి అవమానము తెచ్చేటట్టు ఉండకూడదు. ఎప్పుడైనా మన మేరలో మనం ఉండాలి, దేవునికి మహిమకరంగానే మనము ఉండాలి. ఆ మాటలు కొరింథీయులకు రాసిన పత్రికలో తేటగా చెప్పాడు. మనం ఎప్పుడు మేర మీరి ఏ పని చేయకూడదు అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము అన్నాడు. చూశారా, దేవుని వాక్యములో మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాము. 14-15 వచనాలు. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మా మేర దాటి, మేర మీన్స్ హద్దు, మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. మేర అంటే బౌండరీ, హద్దు. మా బౌండరీ దాటి వెళ్ళే వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలని సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు 16వ వచనం. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా గణపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము. ఎంత చక్కని మాట చెప్పాడు చూశారా. దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సంగతి మీరు గమనించాలి. ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపఘోరము అన్నాడు. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. ఈరోజు చాలా మంది అక్కడక్కడ సభలు పెట్టేవారు. మొన్న ఆదివారం కూడా మాకు కొన్ని పాంప్లెట్స్ వచ్చాయి. ఆ పాంప్లెట్స్లో ఫలానా చోట వాళ్ళు మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టి వాళ్ళ ఆరాధన సమయాలు వేశారండి. మీటింగ్స్ పెట్టి వారి ఆరాధన సమయాలు వేశారు. మీటింగ్స్ పెట్టి ఆరాధన సమయాలు వేయొచ్చా? మీటింగ్స్ డేట్స్ వేయాలి, అంతే, దట్స్ ఎనఫ్. కానీ ఆరాధన సమయాలు వేశారంటే, అంటే ఇక్కడ చర్చిల్లో పంచి పెడితే ఈ ఆరాధన సమయాలు చూసి ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలనే కదా. ఏమండి చెప్పండి, అంతేనా ఉద్దేశం? ఇప్పుడు ఇంతమంది మాకు అన్ని వందల మంది వస్తున్నారు, ఇన్ని వేల మంది వస్తున్నారు, వీళ్ళని చెప్పడానికి కారణం ఏంటి? వీళ్ళు మేర సేవ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ బోధకులు అంటారా, వీళ్ళని ఏమంటారు? లేకపోతే జనాలను ఆశ చూపి మోసం చేసే ఈ బోధకులు ఉన్నారే, వీళ్ళందరూ నిజంగా సంఘాల్లో ఉన్న వారిని పోగేసుకోవడం, సముద్రంలో వలయడం వీళ్ళకి చేత కావటంలే. సంఘాల్లో వలలు వేసి అట్రాక్షన్ చేస్తూ లేక ఆకర్ష పద్ధతులు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఇంత దేవునితో సహవాసం చేసి వీళ్ళ కొరకు రోజు ప్రార్థన చేసే దైవజనుని వదిలిపెట్టేసి వీళ్ళు కూడా జంపు జిలానీలో ఏదంటారు, ఒక పేరు ఉంది కదా, ఏం పేరండి అది?
కొంచెం చెప్పండి, నాకు తెలియదు అలాంటి. చెంపు జిల్లానే. అంతేనా? కరెక్ట్ పదమేనా అది? మరి ఇంతకాలం ప్రార్థన చేసి వాక్యం చెప్పి వాళ్ళ కొరకు కన్నీరు గార్చిన దైవజనుని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారని. ఇప్పుడు నాకు ఇచ్చిన పాంప్లెట్ చర్చిలో పంచాలా, ప్రకటన చేయాలా చెప్పండి? నేను ఏమీ చేయొద్దు. పెద్దలు ఏది నిర్ణయించారో నేను అదే చేశాను. నేను చెప్పా, పేపర్లు వచ్చాయి, మీటింగ్లు అయితే ఒకవేళ ప్రకటన చేద్దును వెళ్ళండి. కానీ ఆరాధన సమయాలు వేసేసరికి సేమ్ మనకు జరిగే ఆరాధన సమయాలే. ఇలాంటి సమయాలు వాళ్ళు వేసి పాంప్లెట్ పంచి పెడితే ఎట్లా? అందుకే వీళ్ళందరిని ఇలా కొలగొట్టుకుంటున్నారు ఇప్పుడు బోధకులు. నేను ఖచ్చితంగా ఈవేళ రేపట్లో ఆయన్ని ఎదుర్కొంటా, నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడదు, వాళ్ళ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాను. ఇంకా కొంచెం డేర్ చేయాలని అనుకుంటున్నాను నేను. ప్రార్థన చేయండి. ఏంటి వీళ్ళు చేసే సేవ? మేరలు మీరినప్పుడు చెప్పాలి. మేరలు మీరు వెళ్ళి సేవ చేయటం ఏంటది అసలు? లేకపోతే ఏంటండి, రాజమండ్రిలో నిన్నగాక మొన్న పెట్టేస్తున్నారు సంఘాలు. 30 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న వారి దగ్గర 30 మంది కూడా లేకపోతున్నారు. ముందే ఎంతెంత ప్రజల్ని వాళ్ళు చేస్తున్నారు. అవి చేతకాక కాదు, కానీ వాక్యానికి లోబడి పని చేయాలి. ఒకడేమో స్వస్థతల పేరు అంటాడు, ఒకడేమో పాటల పేరును అంటాడు, ఒకడేమో మ్యూజిక్ అంటాడు, ఒకడేమో ఇంకేవో అంటాడు, ఒకడేమో యాక్షన్ సాంగ్ కొరియోగ్రఫీలు అంటుంటాడు. ఇలాగ రకరకాల పేర్ల చేత విశ్వాసులను, ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేయడానికి తయారయ్యారు? మోసం చేయడానికి తయారయ్యారు. ఏదైనా చెప్పాలనుకుంటే వాక్యాన్ని చెప్పి వెళ్ళిపో, అంతేగాని ఇదేంటండి కష్టపడి వెళ్ళి పని చెయ్యి. కానీ వేళ ఇది లేదు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుంది, ఫారిన్ ఫండ్ కొంత, ప్రజల దగ్గర నుంచి కొంత వసూలు చేసేది కొంత. అసలు ప్రేమతో చెప్తున్నా, ఎక్కడ సభలు పెట్టినా అక్కడ కానుక అనేది స్వీకరించకూడదు. అది వాక్య విరుద్ధం. గట్టిగా చెప్తాను. సంఘమే సువార్త ప్రకటించాలి, అంతేగాని నమ్మనోడు కూడా అక్కడికి వస్తే సందా సంచి పెట్టి వాడి దగ్గర కానుక వసూలు చేశాడంటే, రోడ్డుకి అడ్డంగా తిరిగి వస్తున్నాయి కదా సీజనల్ ఫెస్టివల్స్, బెగ్గింగ్ ఫెస్టివల్స్ అంటారే, రోడ్డుకి అడ్డంగా పడి బళ్ళు ఆపి కార్లు ఆపి వసూలు చేసే దందాలాగా తయారయ్యారు వీళ్ళు కూడా. తప్పు కదా? మేర మీరి సేవ చేయకూడదు. దేవుడు ఎంత హద్దునిచ్చాడో ఆ హద్దు మేరలోనే సేవ చేయాలి. అందుకే చెప్పాడు 13వ వచనంలో గాని, 14వ వచనంలో గాని, 15వ వచనంలో గాని చాలా స్పష్టంగా చెప్పాడండి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి మహిమకరంగా ఉండండి. విశ్వాసులు కూడా గాలికి తిరిగినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరగమాకండి. ఒక్కసారి రండి మా చర్చికి, సత్యవాక్యం ఏంటో వినబడుద్ది రండి అంటే, నువ్వు కష్టపడి తిరగాలి, సువార్త చెయ్యాలి, ప్రభువాక్యాన్ని చెప్పాలి, సత్యమేదో తేటగా ప్రజలకు వివరించాలి. అప్పుడు ఆ ప్రజలు వాక్యానుసారంగా ఉంది, మేము చదివే బైబిల్ ప్రకారంగా ఉందని ఒకవేళ వస్తే మంచిది. కానీ ఈ విధంగా జనాలను వెలుపలికి త్రిప్పడం, లాక్కునే ప్రయత్నం చేయడం, ఇక్కడేమో ఖాళీ అవ్వాలి, వాళ్ళదేమో నిండిపోవాలి. ఇదేనా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం? ఏమండి, ఇక్కడ సంఘాలు ఖాళీ అవ్వాలి, అతను పెట్టింది మాత్రం గొప్పదైపోవాలి. ఏంటండి ఇది? ఏం సేవ అండి ఇది? ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. కనుక దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడు. ఆ సరిహద్దుల మేరలోనే మనము సేవ చేయాలి. సరిహద్దులను మించి మేర దాటి అవతలకు వెళ్ళే వారంగా మనము ఉండకూడదు. 15వ వచనం చాలా వివరంగా చెప్పాడండి.
మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అనుకొని అతిశయపడము. ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని, వారు ఎంతో ప్రయాసపడి కొంతమందిని సంపాదిస్తే ఆ సంపాదించిన వారిని మనం సంపాదించుకోవడం న్యాయమేనా? చెప్పరేమండి. మీ దగ్గర సమాధానం ఉంటే కదా చెప్పడానికి. ఇప్పుడు కనిపించే వాళ్ళందరూ అట్టంటులే అయిపోయారు కదా, ఇంకెక్కడ కనపడతారు మనకి అలాంటి వాళ్ళు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, విషయాన్ని అర్థం చేసుకుందాం, ప్రభువుకు మహిమ తెద్దాం. మేరకు మించి ఎప్పుడు సేవ కూడా చేయకూడదండి. సరిహద్దులు దాటకూడదు. దేవుడు మనకెంత ఇచ్చాడు అంతవరకే ప్రభువుకు మహిమకరంగా సేవ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మమ్మను మీరు ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని నిజంగా వాక్యపు వెలుగులో మమ్మను నడిపించడానికి మీరిష్టపడి చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ఎల్లలు, హద్దులు ఏర్పరిచారు. మా ప్రభువా, మేము హద్దు మీరి పాపము చేయకుండా ఉండాలని ఎన్నో సంగతులు మాతో మీరు మాట్లాడారు. మా రాష్ట్రానికి హద్దులున్నాయి, ప్రతి ఇంటికి హద్దులున్నాయి, పట్టణానికి హద్దులున్నాయి, మండలానికి హద్దులున్నాయి, జిల్లాలకు హద్దులున్నాయి, రాష్ట్రాలకు హద్దులున్నాయి, దేశాలకు హద్దులున్నాయి. అన్నిటికీ హద్దులున్నాయి. కానీ ఈరోజు హద్దు లేని వారుగా జీవించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా ప్రభువా, అలాగూ కాక వారికి వాక్య సత్యం, సంఘ సత్యం, దైవ సత్యం తేటగా అర్థమై ఇతరుల ప్రయాస ఫలములలో పాలివారం అనుకురకుండా మీరు మాకు అప్పగించిన మేరలో పనిచేస్తూ ఇచ్చిన భారాన్ని బట్టి మీకెంతో మహిమ తేవడానికి సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.